ఈ దినము నమ్మిక గురించే మీతో మాట్లాడాలని ప్రభు నన్ను నడిపించాడు. నమ్మిక అంటే మీకు తెలుసా? దానికి అర్థము నమ్మిక అంటే విశ్వాసం. అందరికీ తెలుసు నమ్మిక అంటే విశ్వాసం. మీరందరూ దేవుని మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. మీ నమ్మిక వ్యర్థముగా పోదు. దేవుని మీద పెట్టిన నమ్మిక తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? మీ నమ్మికను చూసి మీకు అద్భుతం చేసి ఇక్కడ నుండి మిమ్మల్ని పంపిస్తారండి. బైబిల్ గ్రంథములో 34వ కీర్తన 8వ వచనం ఒకసారి మనం చదువుదాం. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించువారు ధన్యుడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆశ్రయించు నరుడు అంటే అర్థం ఏమిటి? దేవుని మీద నమ్మిక ఉన్నవారు, దేవుని మీద నమ్మిక ఉంచువారు ధన్యులు. నేను కొన్ని దినముల క్రితం ఒక చిన్న కూడికలో వాక్యం చెప్పుటకు వెళ్ళాను. చాలా చిన్న మీటింగ్, చాలా తక్కువ మందే వచ్చారు. ఏర్పాటు చేసిన వ్యక్తి నన్ను బాగా ప్రేమిస్తాడు కాబట్టి నేను ప్రేమతో అక్కడికి వెళ్ళాను. 1:25 ప్రభు చక్కగా మాట్లాడాడు. అక్కడ ప్రక్కనే ఉన్నవారు, బిల్డింగ్లో ఉన్నవారు, వేరే మతానికి చెందిన వారు కూడా ప్రసంగమును విన్నారు. చాలామంది విని నెక్స్ట్ డే ఆ పాస్టర్ వద్దకు వచ్చి, నిన్నటి దినం ఎవరు వచ్చారయ్యా, ఎవరు మాట్లాడారు, ఒక్కొక్క మాట కూడా మా హార్ట్ను టచ్ చేసింది, మేము చాలా దుఃఖంలో ఉన్నాం, ఆయన మాట్లాడిన మాటలు మమ్మను పట్టుకున్నది, మాకు నమ్మిక వచ్చినదని కొందరు వచ్చి సాక్ష్యం చెప్పారంట. దేవుని మీద నమ్మిక ఉండే తప్పకుండా ఆ వ్యక్తి ధన్యుడు. కాబట్టి మీరందరూ ధన్యులా కారా? ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నారు కదా, ఇది ఎప్పుడు కూడా వ్యర్థముగా పోదండి. దీనికి ప్రతిఫలము మీ జీవితంలో తప్పకుండా మీరు చూస్తారు. అవును, ధన్యులు, మీరందరూ ధన్యులు. కాబట్టి ఒకవేళ అప్పు బాధలు ఉన్నాయో ఏమో, సమస్య ఉన్నదో ఏమో, ఒక దినం వస్తుంది సార్ చెప్పినట్టే దేవుడు నన్ను ధన్యుడుగా చేశాడని మీరు చెప్తారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, క్రైస్తవ జీవితంలో ప్రతి మెట్టు కూడా నమ్మిక, ప్రతి మెట్టు కూడా నమ్మిక. మన వయసు ఎంత? నాది ఇప్పుడు 60, మీది 50, 40, 30, 20 అంతే. మనము ఈ లోకంలో బ్రతుకుచున్నాం. ఈ బైబిల్ గ్రంథంలో
లోకము పుట్టినప్పుడు మొదలుకొని ఉన్నదండి. మన ఆయుష్ ఎంత, ఇప్పుడు మన వయసు ఎంత? 50, 40, 30. లోకము పుట్టినప్పుడు మొదలుకొని దీనిలో రాయబడి ఉన్నది. యేసు ప్రభు అని ఒక వ్యక్తి వచ్చాడు. బెత్లెహేం జెరూసలేములో జన్మించాడు. అక్కడ సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు అక్కడ తిరిగి సేవ చేశారు. తర్వాత సిలువ మీద కొట్టబడినాడు, ప్రాణం పెట్టాడు, మళ్ళీ తిరిగి లేచాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నది. అంటే ఇజ్రాయేలు దేశానికి మీరు వెళితే ఇప్పుడు కూడా అన్ని స్థలములు అక్కడ ఉన్నవి. మనము ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ప్రతి మెట్టు కూడా నమ్మిక. బైబిల్లో రాసి ఉన్నది. మనము కేవలము నమ్మి ముందుకు వెళ్ళాలి. రక్షణ నమ్మిక, పరిశుద్ధాత్మ అనుభవం నమ్మిక. మీకు కూడా, ఇక్కడ కూర్చున్న మీకు కూడా అందరికీ దేవుడు కార్యం చేస్తున్నాడు కదా, స్వస్థపరచుచున్నాడు కదా, అద్భుతాలు జరుగుచున్నవి కదా, నాకు కూడా దేవుడు చేస్తాడని నమ్మిక. కాబట్టి ఒక్కొక్క మెట్టు కూడా నమ్మిక. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే నమ్మిక. కాబట్టి ఈ దినము పూర్తిగా మీ నమ్మికను దేవుని మీద పెట్టండి. తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? మిమ్మను బ్లెస్ చేస్తాడు. ఆత్మీయ జీవితం, ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడు తప్పకుండా మీకు ఇస్తాడు. ఎంతమందికి ఆత్మీయ బ్లెస్సింగ్ కావాలని ఉన్నది? చాలామంది యవనస్తులు ఉన్నారు. మీరందరూ దీవించబడి, ఆత్మీయ మేలులు పొంది దీవించబడి మంచిగా మన రాష్ట్రంలో మీరు వాడబడాలి. నేను నిన్నటి దినం చెప్పాను, మన రాష్ట్రంలో ప్రవక్తలు కావాలి. అవును, ప్రవక్తలు కావాలి. ప్రవచన వరము చాలా డేంజర్. ప్రవచన వరం చాలా డేంజర్. కరెక్ట్గా మాట్లాడాలి. దేవుని సన్నిధిలో వాక్కును తీసుకొని కరెక్ట్గా చెప్పాలి. కానీ ప్రవచన వరము చాలా అవసరం. ప్రవచనము లేకపోతే ప్రజలు నశించిపోతారంట. ఈరోజు కూడా దేవుడు నాతో మాట్లాడాలని ఇక్కడ ఎంతోమంది వచ్చారో, దేవుడు ఏం చెప్తాడు, నేను ఏ మార్గంలో వెళ్ళాలి, దేవుడు నాకు ఇచ్చిన మాట ఏమిటి అని ఎంతమంది ఎదురు చూపుతో వచ్చారో నాకు తెలియదు. కాబట్టి ప్రవచన వరం గల దైవజనులు, యవనస్తులు మన రాష్ట్రంలో లేవాలి. దేవుని పవర్, అగ్ని మీపై దిగి రావాలి. అవును, ఇప్పుడు ఏ టైంలో ఉన్నాం మీకు తెలుసా? ప్రభు త్వరగా ఈ లోకానికి రాబోచున్నాడు. ఆ టైంలో ఉన్నాం. దగ్గరకు వచ్చేసాడు. ఇజ్రాయేలులో యుద్ధము జరుగుచున్నది. బైబిల్లో ఏమున్నది? ఇజ్రాయేలు చుట్టూ సైన్యము ముట్టడి వేసినప్పుడు ప్రభు వస్తాడంట. అన్ని సూచనలు జరుగుతూ ఉన్నవి. ఇప్పుడు ఏం చేయాలి?
ప్రజలను దేవుని వైపు త్రిప్పాలి. ప్రజలను దేవుని వైపు త్రిప్పాలి. అటువంటి టైంకి వచ్చేసాం. మిమ్మును దేవుని వైపు త్రిప్పాలి, మా వైపు కాదు, మా వైపు కాదు. పూర్తి విశ్వాసము దేవుని మీద ఉండాలి, దేవుని వైపు మిమ్మల్ని త్రిప్పాలి. అందుకే 9 కృపా వరములను దేవుడు ఇచ్చాడు. ఒక్కొక్క వరం కూడా ప్రజలను ఏం చేస్తుంది? దేవుని వైపు త్రిప్పుచున్నది. కాబట్టి ఇక్కడ ఉన్న యవనస్తులను దేవుడు నింపాలి, కృపా వరములను ఇవ్వాలి, మంచిగా రాబో కాలంలో వారిని వాడుకోవాలి. గట్టిగా సప్పట్లు కొడతాం. దప్పి గలవారు రావలేను. నేను కూడా దప్పితో ఉన్నాను కాబట్టి నన్ను దేవుడు సేవకుడుగా చేశాడు. నాకు సేవకు సంబంధం లేదు. నాకు బిజినెస్ ఉన్నది, పెద్ద ఫ్యాక్టరీ ఉన్నది. నా రూట్ ఇది కాదు. నాలో ఉన్న దప్పి ఆత్మ భారం నన్ను సేవకునిగా చేసింది. మీరు కూడా దప్పితో కొందరు వచ్చారు, యవనస్తులు ఇక్కడ దప్పితో వచ్చారు. దప్పి గలవారు రావలేను. అటువంటి వారిని దేవుడు ఈ దినము నింపి పంపబోచున్నాడు. ప్రతిదానికి నమ్మిక. ఒక స్టెప్ మనం పెడుతున్నామంటే నమ్మిక. ఒక్కొక్క మెట్టు కూడా ఫెయిత్. కాబట్టి పూర్తిగా ప్రభును నమ్మి మనం ముందుకు వెళుదాం. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. బైబిల్ గ్రంథంలో అన్నీ ఉన్నవి. పొందుకోవాలంటే నమ్మిక. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు యోబు. ఏమంటున్నాడంటే, దేవునితో అంటున్నాడు, నీవు నన్ను చంపినను నేను నీ మీద నమ్మిక కలిగి ఉంటాను. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. నీవు నన్ను చంపినను నేను నీ కొరకే నిలబడుతాను, నీ మీద నమ్మికతో ఉంటాను. కొద్దిగా ఆలోచించండి. అన్నీ పోయినవి, ఆస్తులు పోయినవి, గొర్రెలు బర్రెలు ఒంటెలు అన్నీ పోయినవి. తరువాత 10 మంది పిల్లలు చనిపోయారు. తరువాత భార్య కోపం చేయుచున్నది యోబును. అంటే యోబు యొక్క స్థితి భయంకరమైన స్థితి. అన్నీ పోయినవి. చూడండి, ఆస్తులు పోయినా సంపాదించుకోవచ్చు. ఏదైనా సమస్య వస్తే సరి చేసుకోవచ్చు. పిల్లలు చనిపోతే మళ్ళీ వారు వస్తారా? 10 మంది పిల్లలు ఎంత ప్రేమతో పెంచారో, ఎంత భుజం మీద వేసుకొని కౌగిలించుకొని ముద్దు ఇచ్చి ఎలా పెంచారో, పిల్లలందరూ చనిపోయారు. ఎలా ఉంటుంది? ఎప్పుడైనా పెద్ద వయసు గలవారు చనిపోతే పెద్దగా అక్కడ దుఃఖం ఉండదు. సరి మంచిగా చేశాడు, అన్నీ చేశాడు,
మంచిగా బ్రతికాడు, టైం వచ్చేసింది, ఇంకా పోతున్నాడని పెద్దగా దుఃఖం రాదు. ఎవరైనా యవన పిల్లలు చనిపోతే బాగా దుఃఖం ఉంటుంది. 10 మంది పిల్లలు, యవన పిల్లలు చనిపోయారు, బాగా దుఃఖం. ఒకసారి నర్సింపేటలో నన్ను ప్రేమించుచున్న ఒక ఫ్యామిలీ, వారి యొక్క కుమారుడు చనిపోయాడు. నాకు ఫోన్ చేస్తే నాకు భయం, వారిని ఎలా ఓదార్చాలి. యవన కుమారుడు చనిపోయాడు, వారిని ఎలా ఓదార్చాలి, వారికి ఎలా ధైర్యం చెప్పాలి. నాకు అక్కడ వెళ్ళుటకే భయంగా ఉన్నది. ఆ దినం నేను ఏం చేస్తాను, నేను ఏం మాట్లాడతాను. నేను వెళితే నన్ను చూసి బాగా ఏడుస్తారు. నేను అక్కడ వెళ్ళి ఏం మాట్లాడాలి అని చాలా దుఃఖపడినాను. నేను పోలేదు. యవన పిల్లలు ఎవరైనా చనిపోతే ఆ దుఃఖం ఆగదు, ఆ గాయం పోదు. 10 మంది పిల్లలు చనిపోయారు యోబుకు. ఆ టైంలో యోబు ఏమంటున్నాడు? యోబు 13:15 ఒకసారి చదువుదాం. యోబు 13:15 చూడండి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఎంత నమ్మిక చూడండి, ఎంత విశ్వాసం దేవుని మీద. ఎంత నమ్మిక ఉండే దేవుడు అతన్ని విడిచిపెడతాడా? ఇప్పుడు నాకు ఒక ఫ్యాక్టరీ ఉన్నది. ఫ్యాక్టరీలో చాలామంది పనిచేస్తున్నారు. ఒక వ్యక్తిని పని నుండి తీసేశానని అనుకోండి. నీవు వద్దు బాబు వెళ్ళిపో అని ఎవరైనా నేను బయటికి పంపించినానని అనుకోండి. ఆ వ్యక్తి బయటికి పోకుండా వచ్చి నా కాళ్ళను పట్టుకొని, సార్ నేను ఎక్కడికి వెళ్ళను, కష్టమో నష్టమో మీతోనే ఉంటాను, సచ్చినా పర్వాలేదు, ఇక్కడనే సస్తాను, ఇక్కడనే ఉంటాను, నేను పోను, నాకు ఏది జరిగినా కూడా మీరే అని నన్ను గట్టిగా పట్టుకుంటే నాకు కనికరం వస్తుందా రాదా? ఎటువంటి రాయి వంటి హృదయం ఉన్నా కూడా తప్పకుండా కరిగిపోతుంది. 10 మంది పిల్లలు చనిపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆస్తులు పోయినా యోబు ఏమంటున్నాడు? నీవు నన్ను చంపినను నీ మీద నమ్మికతో నేను ఉంటాను అంటున్నాడు. అంటే దేవుని హృదయం కరిగిపోతుందా లేదా? కరిగింది. అవును. అటువంటి నమ్మిక గలవారికి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడండి. 12 సంవత్సరాలు రక్తస్రావ వ్యాధి గల స్త్రీ ఎంతో విశ్వాసముతో వచ్చి ప్రభు యొక్క వస్త్రమును ముట్టినది. వెంటనే ఆమెకు అద్భుతం జరిగింది. రక్తస్రావ వ్యాధి నుండి విడుదల పొందినది. అంటే నమ్మిక, దేవుని మీద ఎవరు నమ్మిక పెడుతున్నారో వారు తప్పకుండా అద్భుతమును రుచి చూస్తారు. ఎంతమంది నమ్ముచున్నారండి? గట్టిగా చప్పట్లు కొడదాం. మీకు కూడా నమ్మిక ఉన్నదా? నమ్మిక ఉన్నది కాబట్టి వచ్చాం సార్, లేకపోతే ఎందుకు వస్తాం అని అంటున్నారా? నమ్మికతో వచ్చి ప్రభు వస్త్రమును ముట్టంగానే స్వస్థత వచ్చేసింది.
నీవు నన్ను చంపినను నేను నీ కొరకు నమ్మికతో నీలో ఉంటానని యోబు చెప్తే యోబు మీద కూడా దేవునికి కనికరము వచ్చేసింది. ఎప్పుడు కూడా నమ్మిక, దేవుణ్ణి కనికరం మన మీదకి వస్తుందండి. దేవుణ్ణి కనికరం వస్తే ఏదో ఒకటి జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో ఏమున్నది మీకు తెలుసా? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కనికరపడి, యేసు కనికరపడి కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తిని ముట్టి కనికరపడి అని ఉన్నది. ఎప్పుడు కనికరం వస్తుంది? దేవుని మీద ఎప్పుడు ఒక వ్యక్తికి నమ్మిక ఉన్నదో దేవుణ్ణి కనికరం వస్తుందండి. ఎంతమంది నమ్ముచున్నారు? గట్టిగా సపట్లు కొడదాం. హల్లెలూయా. కాబట్టి మీ నమ్మిక ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలి, వెనుకకు పోవద్దు. తప్పకుండా ఒక టైం వస్తుంది, యోబు మీద దేవుడు కనికరపడినట్లు తప్పకుండా మీ మీద కూడా దేవుడు కనికరపడతాడు. అవును, నా జీవితంలో కూడా మీకు తెలుసు, నా సాక్ష్యం మీకు తెలుసు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలను అనుభవించాను. అప్పు బాధలు నన్ను బాగా వేధించినది. అక్కడి నుండి దేవుడు నన్ను విడుదల ఇచ్చాడు, నన్ను బయటికి తీసుకొచ్చాడు. తరువాత 2016 నుంచి చాలా కష్టపడినానండి. కూర్చొని వాక్యం చెప్పాను 2 సంవత్సరాలు. చైర్లో కూర్చొని వాక్యం చెప్పాను, నిలబడి చెప్పుటకు శక్తి లేదు. అంటే గిడినెస్తో చాలా బాధపడినాను. పెద్ద పెద్ద మీటింగ్లో మాట్లాడుటకు పోలేదు, చిన్న చిన్న కూడికలో మాట్లాడాను, ఉన్నాను. భయంకరమైన వేదన. అంటే ఎందుకు దేవుడు ఆ మార్గంలో నన్ను తీసుకొని వెళ్ళాడో నాకు తెలియదు. ఒక్కొక్కసారి మాకు మంచి అనుభవం రావాలని దేవుడు ఏం చేస్తాడు, అటువంటి కష్టంలో మమ్మల్ని తీసుకొని వెళుతాడు. వెంటనే జడ్సన్ అబ్రహం గారికి ఇంత కష్టాలు ఉన్నాయా? ఆయనకే కష్టం ఉంటే మన పరిస్థితి ఏంటిది అని బాధపడకండి. ఒక వాక్యం ఉన్నది, దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో అతన్ని శిక్షించును. కాబట్టి కష్టం వచ్చినప్పుడు మీరు ఏమనుకోవాలి? దేవుడు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, అందుకే నాకు కష్టాలు అని మీరు అనుకోవాలి. చూడండి, అక్కడి నుండి దేవుడు నన్ను దీవించాడు, బయటికి తీసుకొచ్చాడు, అద్భుతం చేశాడు. ఎందుకు తెలుసా? నమ్మిక. మీరు కూడా నమ్మికతో ఉండండి. మీ నమ్మిక మీకు అద్భుత కార్యమును తప్పకుండా చేస్తుంది. ప్రతి మెట్టు కూడా జీవితంలో ప్రతి మెట్టు కూడా నమ్మిక ఉంటే దేవుని కనికరము మీ మీదికి వస్తుంది. నమ్మిక ఉండే ఆ వ్యక్తి దేవుని కొరకు వేచి ఉంటాడు, కనిపెడతాడు దేవుని కొరకు. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. తప్పకుండా నా మీద దేవుని కన్ను దృష్టి ఉన్నది. ఒక దినము తప్పకుండా దేవుడు కనికరపడతాడు అని దేవుని కార్యం కొరకు ఆ వ్యక్తి ఏం చేస్తాడు?
ఓపికతో కనిపెడతాడండి. అప్పు బాధలు వచ్చినప్పుడు కూడా కనిపెట్టాను, హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా కనిపెట్టాను. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడని. అలాగే దేవుడు కార్యం చేశాడు. మళ్ళీ మీ ముందు నిలబడి మంచిగా మాట్లాడుటకు శక్తినిచ్చాడు. అంటే నమ్మిక ఉంటే తప్పకుండా కనిపెడతాడు ఆ వ్యక్తి. మీకు కూడా అటువంటి ఓపిక దేవుడు ఇవ్వాలి. కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎలాగైనా ఒక దినము నన్ను దర్శిస్తాడని నమ్మిక మీకు ఉండాలి. సామెతలు 23:18లో నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా ఒక దినము దేవుడు తీర్పు తీర్స్తాడు. నిశ్చయముగా దేవుడు కనికరపడతాడని నమ్మాలి. ఫస్ట్ నేనేం చెప్పాను? దేవుని మీద గట్టి నమ్మిక. ఆయన నన్ను చంపినను ఆయన కొరకే నేను జీవిస్తాను. గట్టి నమ్మిక. ఇప్పుడు అదే యోబు ఏమంటున్నాడు తెలుసా? దేవా, నా నమ్మికను ఒక్క చెట్టును పెళ్ళగించినట్లు నీవు పెళ్ళగించినావు కదా అని అంటున్నాడు. నా నమ్మికను నీవు ఒక చెట్టును తీసివేసినట్టు తీసివేసావు కదా అని దేవుని మీద నేరం మోపుచున్నాడు. అదే యోబు. ఒక్కొక్కసారి మనకు కూడా నమ్మిక పోతుందండి. నేను ఎలా పిలిచాను ప్రవచనం? ఒక సిస్టర్ వచ్చారు కదా, నేను ఏం చెప్పి పిలిచాను? నమ్మిక మొత్తం పోయింది సార్, ఇక చనిపోవడమే మార్గం, అన్నీ పోయినవి. డాక్టర్ దగ్గర పోయినాను, అందరి దగ్గర పోయినాను, ఏం జరగలేదు. మీ దగ్గరికి వచ్చాను, తండ్రి ఇల్లు ఇక్కడికి వచ్చాను. యోబు ఏం చెప్తున్నాడు? నమ్మిక మొత్తం పోయింది. ఒక చెట్టును పీకి వేసినట్టు నా నమ్మికను నువ్వు తీసివేశావు అని అంటాడు. నమ్మిక ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంది. క్రైస్తవ జీవితంలో నమ్మిక మొత్తం పోతుంది. ఇంకా దేవుడు ఉన్నాడా లేదా అని మనకే డౌట్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఆత్మీయ జీవితంలో మనకు అటువంటి అనుభవం వస్తుంది. అవును, ఒక చెట్టును తీసివేసినట్టు నమ్మికను తీసివేసావు కదా అని యోబు అంటాడు. దానికి దేవుడు ఏం చేశాడంటే 4 అధ్యాయములు యోబుతో నేరుగా మాట్లాడి యోబు యొక్క విశ్వాసమును కట్టి లేపాడు దేవుడు. ఎప్పుడు మీ విశ్వాసము నమ్మిక పోతుందో దేవుడు మీతో మాట్లాడి మీ నమ్మికని మరల కడతాడండి. అవును, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక దైవజనుని ద్వారా, ఏదో ఒక ప్రవక్త ద్వారా దేవుడు మీ జీవితంలో నమ్మికను మరల దేవుడు ఏం చేస్తాడు? కడతాడు. యోబుతో దేవుడు అంటున్నాడు, యోబు, నీ భార్య మాట్లాడింది, మీ స్నేహితులు మాట్లాడారు, అందరూ మాట్లాడారు, అయిపోయింది కదా, ఇప్పుడు నేను మాట్లాడుతాను. 4 అధ్యాయములు మాట్లాడాడు. 4 అధ్యాయములు మీరు చదవండి. ఆయన నమ్మికను మరల కట్టాడు. యోబు యొక్క నమ్మికను మరల కట్టాడు. ఎలా కట్టాడంటే, నేను భూమిని చేసినప్పుడు ఉన్నావా యోబు? ఈ భూమికి పునాది వేసినప్పుడు నీవు ఉన్నావా యోబు? సముద్రము ఇక మీద నీవు ఇక్కడ రాకూడదని సముద్రమును అక్కడనే ఆపాను, నీవు చేయగలవా?
గురుపోతును నేనే చేశాను. గురుపోతును నీ ఇంటిలో బంధించి నీ ఇంటిలో పెట్టగలవా? సముద్రం నేనే చేశాను, వర్షమును నేనే కురిపిస్తున్నాను, నీ చేయగలవా? మొన్న ఏం జరిగిందంటే భయంకరమైన ఎండ. అబ్బా, ఆఫీసులో కూడా కూర్చోలేకపోయాను. ఏసీ వేస్తే ఏసీ పవరే లేదు, ఏసీ పని చేయట్లేదు, ఫుల్ ఎండ. ఆ ఎండలోనే బండి నడుపుకుంటూ నేను ఆదివారం సాయంత్రం ఇక్కడ శాంసన్ ఇక్కడ చిన్న మీటింగ్ నడిపిస్తాడు, ఆ మీటింగ్ కొరకు నేను కారులో వచ్చాను. ఫుల్ ఎండ. మేము మీటింగ్ వచ్చాము, ఫుల్ వర్షం అండి. వచ్చేటప్పుడు ఎండ, భయంకరమైన ఎండ, ఒక్క చుక్క నీళ్లు కూడా ఎక్కడ కనబడట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు రోడంతా మొత్తం నీళ్లు. మనం చేయగలమా? ఎన్ని బకెట్లు తీసుకొచ్చి పోస్తాం అక్కడ? పోయగలమా? ఈ ఎండకి భూమి అంతా ఎలా ఉన్నది, వేడి. ఎన్ని బకెట్లు తీసుకొచ్చి మనం పోయగలము? ఇక్కడి నుంచి వెళితే ఫుల్ వర్షము, ఫుల్ రోడంతా నీళ్ళు. ప్రభు మెల్లిగా నాతో మాట్లాడుచున్నాడు, జడ్సన్ నీవు చేయగలవా? ఇది వర్షమును రప్పించగలవా? వర్షమును కురిపించగలవా? ఈ ఉరుములు మెరుపులు వచ్చుచున్నాయి కదా, నీవు చేయగలవా? అది ఇంత గొప్ప కార్యం చేసిన నేను, యోబు, మళ్ళీ తిరిగి నిన్ను నేను ఆశీర్వదించలేనా? మళ్ళీ తిరిగి నిన్ను నిలువబెట్టలేనా? మళ్ళీ నీకు పిల్లలు, మళ్ళీ గొర్రెలు, ఒంటెలు ఇవన్నీ నేను నీకు ఇవ్వలేనా? నమ్ము. నమ్మికను దేవుడు మళ్ళీ కట్టాడు, యోబుకు రెండంతలుగా దీవించాడు. కాబట్టి ఈ దినము ప్రవచనముగా మీకు నేను చెప్తున్నాను, నమ్మిక పోయింది సార్, వేచి ఉండి నమ్మిక అంతా పోయింది సార్ అని ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే, ఈ దిన ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మును, యోబును దీవించినట్టు మళ్ళీ దేవుడు మిమ్మును దీవిస్తాడు. అవును ప్రభువా, నమ్మిక గురించి ప్రజలకు నేను చెప్పాను. నమ్మిక అంతా పోయి టెన్షన్గా వచ్చారు ఏమో. ఒక్కసారి వారి మీద కనికరపడండి, కృప చూపండి, నమ్మికను కట్టండి. నమ్మికను మరల కట్టి యోబును దీవించినట్టు దీవించండి. ప్రతి ఫ్యామిలీపై మీ శక్తి దిగివచ్చునుగాక. ఒక్కసారి మీ హస్తము ప్రతి ఒక్కరి మీద వచ్చునుగాక. అడ్డు ఆటంకములు, అపవాది క్రియలు యేసు నామంలో బంధించి ప్రేయర్ చేస్తున్నాను. కృప దయచేయండి తండ్రి. ఘనత మహిమ నీకే. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.